అందరికీ మరణాత. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీ అందరికీ మా శుభములు తెలియచేయుచున్నాము. జీవాహారము అనే ఈ అనుదిన కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుచున్నాము. రోజు వాక్యాన్ని బైబిల్ గ్రంథము నుంచి మనం ధ్యానించుకుందాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 12వ వచనం చివరి భాగము. అతిక్రమము చేయు వారిలో ఎంచబడిన వాడాయను, అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేసెను. ఈ మాటలు మనకి లూకా సువార్త 22వ అధ్యాయము 37వ వచనములో మనకి కనబడుచున్నవి. ఆయన అక్రమకారులలో ఒకడుగా ఎంచబడెను అని వ్రాయబడిన మాట నా యందు నెరవేరవలసి ఉన్నది. ఏలయనగా నన్ను గూర్చిన సంగతి సమాప్తమవుచున్నదని మీతో చెప్పుచున్నానెను. అక్రమకారుల ఒకడుగా ఎంచబడెను అని వ్రాయబడిన మాట నా యందు నెరవేరవలసి ఉందని దేవాతి దేవుడు ఇక్కడ చెప్పడం మనము చూస్తాం. ఆయన ఏ తప్పు చేయలేదు, ఆయనలో ఏ పాపము లేదు. ఆయన పరిశుద్ధుడు అని వాక్యం సెలవిస్తుంది. ఆయన నిరపరాధి అని వాక్యం సెలవిస్తుంది. ఆయన నీతిమంతుడు అని వాక్యం సెలవిస్తుంది. కానీ అతిక్రమము చేయు వారిలో ఒకడిగా ఆయన ఎంచబడెను అని యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో మనము చదువుకున్నాం. దేవాతి దేవుడు తన వాడుక చొప్పున ఒలీవల కొండకు ప్రార్థన చేయడానికి శిష్యులతో పాటు వెళ్ళడం మనము చూస్తాం. ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఇక్కడ వాక్యము సెలవిస్తుంది, ఆయన చెమట రక్త బిందుల వలె ఆయను అని వాక్యం సెలవిస్తుంది. ఆయన మరి మోకాళ్ళుండి దేవాతి దేవుని దగ్గర ప్రార్థన చేయడం మనము చూస్తాం. దేవా, నీ చిత్తమే సిద్ధించునుగాక, నా చిత్తము కాదు, నా ఇష్టము కాదు, కానీ నీ చిత్తమే సిద్ధించునుగాక అని ఆయన ప్రార్థన చేయుచున్నాడు. నీ చిత్తమైతే ఈ గిన్నెని నా యొద్ద నుండి తీసివేయమని ప్రార్థన చేస్తున్నాడు. లోకములో మానవుడిగా మరి దేవుడు దిగి వచ్చినప్పటికీ ఆయన ఈ రీతిగా ప్రార్థన చేస్తున్నాడు. దేవుని చిత్తానుసారముగా ఆయన జీవించి ఉన్నాడు. ఆయన చిత్తము నెరవేర్చడానికి మాత్రమే ఆయన వచ్చి ఉన్నాడు. ఇప్పుడు కూడా దేవా, నీ చిత్తం అయితేనే ఈ గిన్నెను నా నుంచి తొలగించండి అని ప్రార్థన చేస్తున్నాడు. ఈ సమయంలో మనము చూచినట్లయితే దేవదూత వచ్చి ఆయనను బలపరిచింది. మన బలహీన సమయములో దేవుడు మనల్ని బలపరిచే దేవుడిగా ఉన్నాడు. ఏలియాని కూడా మనము చూచినప్పుడు మరణపేక్ష గలవాడై నా ప్రాణము తీసుకోమని ప్రార్థన చేసిన సమయములో దేవదూత వచ్చి ఆయనను బలపరచడం మనము చూస్తాం. ఇక్కడ దేవుని కూడా దేవదూత వచ్చి బలపరిచింది అని రాసి ఉంది. దేవాతి దేవుడు అక్కడ ప్రార్థన చేయడమే కాదు, కానీ శోధనలో పడకుండా మీరును కూడా ప్రార్థన చేయమని శిష్యులతో చెప్పడం మనము చూస్తాం. అవును, మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ శోధనను తొలగించే దేవుడిగా ఉన్నాడు. ఇక్కడ వాక్యంలో మనము చూస్తాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేసెను. లోక పాపమును మోసుకొని పోవుచున్న దేవుని గొర్రెపిల్ల అని యోహాను ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువుని గూర్చి అనడం మనము చూస్తాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో సర్వ మానవాళి పాపాల నిమిత్తమై ఆ దేవాతి దేవుడు పాపిగా మారెను. మన నిమిత్తమై, మన రక్షణ నిమిత్తమై ఆయన ఎటువంటి పాపము లేని ఆయన పాపిగా మారెను. కాబట్టి మనము కూడా ఆ దేవాతి దేవుని దగ్గరికి ఎటువంటి పాపము లేకుండా, ఈ లోక పాపము అంటకుండా నీతిమంతులుగా మనము జీవించాలని, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధంగా జీవించాలని వాక్యము సెలవిస్తుంది. మన దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనము కూడా అలాగున జీవించవలసి ఉంది. ఇక్కడ వాక్యంలో మనము చూచినట్లయితే అనేకుల నిమిత్తమే ఆయన విజ్ఞాపన ప్రార్థన చేసి ఉన్నాడంట. ఎందరైతే తిరుగుబాటు చేశారో వారి నిమిత్తమే విజ్ఞాపన ప్రార్థన చేసి ఉన్నాడు. అవును, ఆయన మన నిమిత్తమై ప్రార్థన చేసి ఉన్నాడు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని ప్రార్థన చేశాడు. ఎంత గొప్ప ప్రార్థన! ఎంతో మంది ప్రజలందరూ కూడా అని అక్కడ రాస్తుంది. ఆయనను హింసించి ఉన్నారు, బాధ పెట్టి ఉన్నారు. ఆయన చేతులకి మేకులు, ఆయన తలకి ముళ్ళ కిరీటం పెట్టి ఉన్నారు, కాళ్ళకు మేకులని మనము చూస్తున్నాము.
ఆయనను కొరడాలతో కొట్టి ఉన్నారు. అయినప్పటికీ ఆయన ఏమీ కూడా మాట్లాడకుండా, ఆయన ముఖము మీద ఉమ్మి వేసినప్పటికీ ఏమీ కూడా మాట్లాడకుండా, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని ప్రార్థన చేస్తున్నారు. అవును, దేవాతి దేవుడు మన నిమిత్తమై ప్రార్థన చేసి ఉన్నారు. అలాగునే ఆయన నిమిత్తమై ఆయన ప్రార్థన చేసి ఉన్నాడు. అలాగనే మనని కూడా ప్రార్థనలో మరి శోధనలో పడకుండా ప్రార్థించమని ఆయన వేడుకున్నారు. కాబట్టి ఎట్టి శోధనను మనం జయించాలన్నా అది ప్రార్థన ద్వారానే సఫలం అవుతుంది. కాబట్టి దేవాతి దేవుడు ఈ ఉదయకాల సమయమున మీ అందరితో మాట్లాడుచున్నారు. మీరు ప్రార్థన చేయండి, శోధనలో పడకుండా ప్రార్థన చేయమని దేవుడు తెలియచేస్తున్నారు. ఇటు వాక్య వర్తమానాన్ని దేవుడు మీ వినికిడిలో హృదయంలో భద్రపరిచి నీరు కట్టి ఫలింపులోనికి తీసుకొని వచ్చునుగాక. ఆమేన్. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నమ్మదగిన మా గొప్ప దేవ, మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తండ్రి. అతిక్రమము చేయువారిలో ఒకడిగా దేవా మీరు ఎంచబడినప్పటికీ దేవా లోక పాపములను మోసుకొని పోవుచున్న దేవుని గొర్రెపిల్లగా దేవా తిరుగుబాటు చేసిన వారి నిమిత్తమై విజ్ఞాపన ప్రార్థన చేసిన గొప్ప దేవుడుగా మీరున్నారు. అందుని బట్టి మీకు స్తుతులు తండ్రి. దేవా తండ్రి చిత్తానుసారముగా జీవించిన మా గొప్ప దేవ మీకు స్తుతులనైనా దేవా మీ నిమిత్తమై ప్రార్థన చేసి ఉన్నారు. దేవా మా నిమిత్తమై ప్రార్థన చేసి ఉన్నారు. అలాగే మమ్మల్ని కూడా శోధనలో పడకుండా ప్రార్థన చేసుకోమని చెప్పినారు. అందుని బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు. విన్న వాక్యాన్ని ప్రతి ఒక్కరి హృదయంలో తండ్రి నీరు కట్టి దేవ ఫలింపులోనికి తీసుకొని రండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. దేవుడి మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.